రోజురోజుకు చైనాకు తొత్తులా మారుతున్న బంగ్లాదేశ్కు భారత్ షాక్ ఇచ్చింది. భారత భూభాగం గుండా నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలకు సరుకులు ఎగుమతి చేసుకునేలా బంగ్లాదేశ్కు గతంలోనే ఇచ్చిన వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బంగ్లాదేశ్ ఎగుమతులేవి భారతదేశం గుండా ఇతర దేశాలకు వెళ్లకుండా పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బంగ్లాదేశ్కు 2020లో ట్రాన్స్‌షిప్‌మెంట్ వెసులుబాటు కల్పించింది భారత్. దీని ప్రకారం బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను భారత్లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్ల ద్వారా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు యూనస్ ఇటీవల చైనాలో పర్యటించినప్పుడు భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, అవి భూ పరివేష్టిత రాష్ట్రాలన్నారు. వాటికి తామే రక్షకులుగా ఉన్నామన్నారు. వాటి చుట్టూ బంగ్లాదేశ్ ఉందన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా తన పట్టును పెంచుకోవడానికి చైనాకు మంచి అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ట్రాన్స్‌షిప్‌మెంట్ను భారత ప్రభుత్వం రద్దు చేసింది.